ఎంత వీలైతే అంతమంది పిల్లల్ని కని ప్రపంచ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా పెట్టుకున్న ఎలోన్ మస్క్ దాన్ని సరికొత్త పందాలో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లల్ని కనేందుకు కావాల్సిన మహిళలను ఎక్స్ వేదికగా ఆయన రిక్రూట్ చేసుకుంటున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక నివేదికను తాజాగా బయటపెట్టింది. అసలు అందులో ఏముంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజలు పిల్లల్ని కనాలని ప్రోత్సహించే వారిలో అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ముందు వరుసలో ఉంటారు. ప్రపంచానికి జననాల రేటు పతనానికి మించిన దారుణం ఏమీ ఉండదు. ప్రజలు పిల్లల్ని కనకపోతే ఇక అంతే సంగతులు అని మస్క్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే పిల్లల్ని కనేందుకు మస్క్ ఎంత దూరం వెళతారు అనేది వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభా కుప్పకూలడాన్ని అడ్డుకునేందుకు మస్క్ తన సొంత ఎక్స్ని వాడుకుంటున్నారు. ఎక్స్ వేదికగా మస్క్ ఇప్పటికే అనేక మంది మహిళలను ప్రైవేట్గా సంప్రదించారు. తొలుత ఫ్లర్ట్ చేశారు, ఆ తర్వాత సంభాషణలను పెంచుతారు. చివరికి నా పిల్లలకు తల్లి అవుతావా అని మహిళలను డైరెక్ట్గా అడుగుతారు. నివేదిక ప్రకారం ఇన్ఫ్లుయెంజర్ ఆష్లే సెంట్ క్లేర్ని మస్క్ ఈ విధంగానే సంప్రదించారు. తొలుత ఆమె పోస్టులను లైక్ చేశారు, ప్రైవేట్గా కామెంట్ చేశారు. వారిద్దరి మధ్య కనెక్షన్ పెరిగింది. ఆమె ఎక్స్ ఆఫీస్కి కూడా వెళ్ళింది. మస్క్తో రిలేషన్షిప్లో కూడా ఉంది. 2023లో మస్క్తో రోములస్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా మహిళలను ఫ్లర్ట్ చేసి వారితో పిల్లలు కనడంపై ఎలాన్ మస్క్ చాలా సీరియస్గా ఉన్నారు. మహిళలను డీల్ చేసేందుకు, పిల్లలు పుట్టాక వారికి సహాయం చేసేందుకు ఏకంగా ఒక లీగల్ టీంనే మస్క్ నడుపుతున్నారు అని నివేదిక పేర్కొంది. పిల్లలు పుట్టిన తరువాత ఈ టీము సదరు మహిళలను సంప్రదిస్తోంది. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ భాగంగా వెంటనే 15 మిలియన్లను ఆఫర్ చేస్తోంది. ఈ పూర్తి వ్యవహారంపై మౌనంగా ఉండేందుకు బిడ్డ 21 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు $1,00,000 మహిళలకు ఇస్తారు. అయితే ఆష్లే ఈ ఒప్పందానికి ఒప్పుకోలేదు. నా బిడ్డను రహస్యంగా పెంచడం నాకు ఇష్టం లేదు అని పబ్లిక్గా చెప్పారు. పబ్లిక్ తెలిసిన దాని ప్రకారం మస్క్కి 14 మంది పిల్లలు, కానీ అంతకన్నా ఎక్కువ మందే ఉంటారని నివేదిక చెబుతోంది. సరైన నెంబర్పై మాత్రం క్లారిటీ లేదు. కానీ స్పష్టంగా ఉన్న విషయం ఏంటంటే ఈ పూర్తి వ్యవహారం చాలా సీక్రెట్గా జరుగుతోంది అని. మస్క్ లీగల్ టీంలో ప్రధాన సభ్యుడి పేరు బిర్బల్. ఆయన మస్క్కి సన్నిహితుడు. మస్క్ ఫ్యామిలీ ఆఫీస్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆయన న్యూరాలింక్ CEO XAIలో మస్క్తో పార్ట్నర్ కూడా. అయితే వీటన్నింటికన్నా మస్క్ పిల్లల్ని కనే విషయంపై ఆయన ఎక్కువ సాయం చేస్తారని నివేదిక చెబుతోంది. మస్క్ సంప్రదించిన మహిళలతో మాట్లాడటం, వారితో అగ్రిమెంట్ సెటిల్ చేయటం ఆయన పనంట. నివేదిక ప్రకారం ఆష్లే ఒక్కరే కాదు, ఇలా మస్క్ చాలా మందిని సంప్రదించారు. వారిలో ఒకరు టిఫనీ ఫాంగ్. ఆమె ఒక క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్. ఎక్స్లో ఆమెను కలిసిన మస్క్ లైక్స్, ప్రైవేట్ మెసేజ్ ద్వారా దగ్గరయ్యారు. ఆమెను ఒక్కసారి కూడా డైరెక్ట్గా కలవకుండానే తన పిల్లలకు తల్లి అవ్వాలని మస్క్ కోరుకున్నారు. కానీ కుటుంబ కారణాలతో ఆమె ఒప్పుకోలేదు. కానీ ఆమె ఇతరులకు ఆ చాట్స్ని చూపించింది. ఈ విషయం తెలిసి మస్క్ ఆమెకు దూరం జరిగారు. ఆ తర్వాత ఎక్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి ఆమెను తప్పించారు కూడా. ఫలితంగా ఆమె ఆదాయం దారుణంగా పతనమైంది. ఇదే విధంగా కలిసిన న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ పినోస్ జిలిస్తో మస్క్ 4 పిల్లల్ని కన్నారు. తన టర్మ్స్ అండ్ కండిషన్లకు ఒప్పుకునే మహిళలను ఆయన చాలా బాగా చూసుకుంటారు. ఒప్పుకోకపోతే మాత్రం మహిళలు కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తారు. ఈ మొత్తం చాలా అంటే చాలా రహస్యంగా సాగుతుంది. రహస్యంగా ఉండేందుకు వెనుక చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ప్రైవసీ కోసం కాదు, కంట్రోల్ కోసం జరుగుతోంది అని సంబంధిత వర్గాలు చెప్పాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది.